వీళ్ళలో ఎవరూ కాదు నాన్న. వీళ్ళల్లో కిడ్నాప్ చేసిన వాళ్ళు లేరా సీత? ఎందుకుంటారు? ఆ పేపర్ నేను తీసేస్తే? లేరు మామ. సిటీలో పేరు మోసిన క్రిమినల్స్ వీళ్లే సీత. నిన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళు ఇందులో లేరంటే ఇది బయట నేరస్తుల పనే అయి ఉంటుంది. అంటే వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ క్రైమ్ చేసేవాళ్ళ అన్నయ్య గారు? బిహార్ గ్యాంగ్ పని అయి ఉంటుంది. వాళ్ళు నార్త్ ఇండియన్స్ ఏం కాదు, తెలుగులోనే మాట్లాడారు. తెలుగు తెలిసిన నేరస్తులేమో రామ్. సీతని కిడ్నాప్ చేసిన వాడి గురించి తెలుస్తుందని నేను ఎంతగానో అనుకున్నాను, కానీ ఎవరో తెలియలేదు. వాళ్ళని శిక్షించే ప్రాప్తం మనకి లేదేమో. తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడైనా ఎలాగోలా బయటపడతారు. ఆ రోజు వాళ్లకు శిక్ష తప్పదు. అయినా పోలీసు వాళ్ళనే కొట్టి పారిపోయిన వాళ్ళు ఎలా దొరుకుతారు? దొరుకుతారు గిరి, వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటారు. ఏసీపీ గారు నాకు మాటిచ్చారు కదా. కానిస్టేబుల్, ఈ ఫైల్స్ తీసుకెళ్ళి. నాకెందుకో నన్ను కిడ్నాప్ చేసింది ఇక్కడ వాళ్ళే అనిపిస్తుంది నాన్న. వాళ్ళ మాటలు విన్నప్పుడు లోకల్ వాళ్ళనే అనిపించింది. లిస్ట్లో వాళ్ళు లేనప్పుడు మీ రికార్డ్స్లో లేని కొత్త నేరస్తులు అయ్యుండొచ్చు కదా మావయ్య? కొత్తగా క్రైమ్ చేసేవాళ్ళు అంత ప్రొఫెషనల్గా చేయలేరు రామ్. వాళ్ళ కిడ్నాప్ ప్యాటర్న్ చూస్తుంటే పక్కా ప్రొఫెషనల్స్లా ఉన్నారు. నువ్వెంత స్పీడప్ చేసినా నాగుని పట్టుకోలేవు. నీ టైం వేస్ట్ శివకృష్ణ. సరే బావా, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, మా వంతు సాయం మేం చేస్తాం. ఇక్కడ పోలీసులు కూడా ప్రయత్నిస్తున్నారు కాబట్టి త్వరలోనే ఆ కిడ్నాపర్స్ దొరుకుతారని అనిపిస్తోంది. నొప్పిగా ఉందా అర్చన? మంట పుడుతోందా? మరిగే పాలలో చేయి ముంచితే మంట పుట్టక మజ్జిగ పెరుగు పుడతాయా? మంట తగ్గడానికి వెన్న తెచ్చాను. ఆ చెయ్యి ఇలా ఇవ్వు, రాస్తాను. గిల్లి జోల పడ్డం అంటే ఇదే. నువ్వు చేసిన దానికి నా గుండె రగిలిపోతుంది. అప్పుడేమో నా చెయ్యి కాల్చి ఇప్పుడొచ్చి ఓదారుస్తున్నావా? నీ చెయ్యి కాల్చడం నాకు బాధగానే ఉంది, కానీ నేను ఎందుకలా చేశానో తెలిస్తే ఎగిరి గంతేస్తావు. నువ్వు నా చెయ్యి కాల్చినప్పుడు నేను అరిచిన అరుపులు నీకు చాలేదా? ఇప్పుడు కూడా గంతులు వేయాలా? చెప్పేది విను. సీత వాళ్ళ నాన్న పాత నేరస్తుల వివరాలు తెప్పించాడని, అందులో నాగు ఫోటో డీటెయిల్స్ ఉన్నాయని చెప్పాను కదా. అవును, సీత నాగు ఫోటో చూసి గుర్తుపడుతుందనే కదా ఇప్పటి వరకు మనం టెన్షన్ పడ్డాం. ఆ టెన్షన్ పోవడానికే నీ చెయ్యి కాల్చాను. నువ్వు నా చెయ్యి కాల్చటానికి సీత నాగు ఫోటో చూడకుండా ఉండటానికి సంబంధం ఏంటి? సింపుల్. సీత పాత నేరస్తుల ఫోటోలు వివరాలు చూస్తుండగా నిన్ను కిచెన్లోకి తీసుకువెళ్ళాను. మరిగే పాలల్లో నీ చెయ్యి ముంచాను. నువ్వు అరిచావు. ఆ అరుపుకి అందరి అటెన్షన్ మన వైపుకి డైవర్ట్ అయ్యి కిచెన్ దగ్గరికి వచ్చారు. ఆ తర్వాత నేను హాల్లోకి వెళ్ళి ఫైల్లో నాగుకి సంబంధించిన పేపర్ లేపేశాను. ఆ సీతకు నాగు గురించి తెలియకుండా చేశాను. నిజమా? కావాలంటే నువ్వే చూడు.
స్నైపర్ సీత చూసుంటే మన చీటి చిరిగిపోయి ఉండేది. మనం ఆ ప్రమాదంలో పడకూడదు అనే నీ చెయ్యి కాల్చాను. అంత బాగానే ఉంది కాని మహా నాకు విషయం అర్థం కావట్లేదు. అందర్నీ వంటగది వైపు రప్పించటానికి వేడి పాలల్లో నా చెయ్యి ఎందుకు ముంచావు? నీ చేయి పెట్టుండొచ్చు కదా. నేనైతే నీ అంత ఓవర్ యాక్షన్ చేయలేనర్చనా. అంత గట్టిగా అరుపులు కేకలు వెయ్యి. అదంతా వదిలేరా, నా కోసం ఎవరైనా వచ్చారా? పోలీసులు వచ్చారన్నా. వాళ్ళెందుకు వచ్చారా? ఏమో తెలీదన్నా. సిఐ త్రిలోక్ గారంట. నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఇన్ఫార్మ్ చేయమన్నారు. నీ నిర్లక్ష్యం వల్లే మహాలక్ష్మి గారి కార్ బ్రేక్ ఫెయిల్ అయ్యి యాక్సిడెంట్ అయింది. ఆ విషయం తెలిసిపోయిందేమో. అవునన్నా, నేనే చెప్పాను. నువ్వెందుకు చెప్పావురా? ఆ సిఐ త్రిలోక్ మామూలుడు కదన్నా. నాకేం తెలియదని చెప్పినా 4 పీకాడు. గంతీసి ఎన్కౌంటర్ చేస్తా అన్నాడు. అందుకే నిజం చెప్పేశానన్నా. నువ్వు దొరికితే మక్కిలేర కొట్టి జైల్లో పెడతానని చెప్పి వార్నింగ్ ఇచ్చాడన్నా. అయితే నేను ఇంకొన్నాళ్ళు అండర్ గ్రౌండ్లోనే ఉంటానురా. అసలు నువ్వు బయటికి రాకన్నా. వస్తే పైకి పోతావు. అలాగేరా, నేను ఇలా వచ్చి వెళ్ళినట్టు సిఐ గారికి చెప్పొద్దు. సరే అన్నా. మహాలక్ష్మి గారికి తెలిసినా నన్ను షూట్ చేసి చంపేస్తుంది. సరేరా, షాప్ జాగ్రత్తగా చూసుకో. సరే అన్నా.